ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఓకే. ఎవరికి ఓటేస్తారు మరి? మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్న ప్రభుత్వానికి వేద్దాం అనుకుంటున్నాం. ఉన్న ప్రభుత్వానికి ఎవరు ఉన్నారు? మాకైతే ఎవరైతే ఏం చేయలేదు, ఉండేదానికి వేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఈ 3 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏదో నామమాత్రంగా తిరుగుతుంటారు, ప్రచారం చేస్తుంటారు కాబట్టి చేస్తారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జనాల్ని పట్టుకునేది ఎవరు? జనాలకు ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళ కష్టాలు తీర్చేది ఎవరు? నవీన్ అన్న. సింపుల్గా చెప్పాలంటే నవీన్ అన్న ఒకటే మాట, గరీబుల పెళ్ళి అని వెళ్తే ఆయన తోచినంత సాయం చేసి పంపిస్తాడు. ఇంట్లో చావు ఉన్నా సరే ఆయన వచ్చి పలకరించి నేను ఉన్నా మీకు అనేసి అండదండగా ఉండి అదేముందో ఫార్మాలిటీ చేసి వెళ్తాడు అన్న. అంటే గెలిస్తే ఈ పార్టీ మాకు అన్ని సౌకర్యాలు వస్తాయి, మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది, అన్ని వస్తాయని మీరు కాంగ్రెస్ వస్తాయి అనుకుంటున్నాను. అవునా? అవును. వాళ్ళు వచ్చిర్రా మరి? వాళ్ళు మాట్లాడి చెప్పిరా వాళ్ళ చెప్పినాం, మేము ప్రాబ్లమ్స్ చెప్పినాం. మరి ఇట్లా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తామమ్మా అన్నారు. ఈ తెలంగాణ లోపల ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి శూన్యమే. కేవలము ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చూసారు, బీఆర్ఎస్ చూసారు, ఇప్పుడు బీజేపీకి ఆప్షన్ ఇద్దాం అనుకుంటారు. తప్పకుండా ఖచ్చితంగా బీజేపీకి ఆప్షన్ ఇవ్వాల్సిందే, ఇవ్వడం జరుగుతుంది. ఎవరికోటి వేస్తావు? ఎవరికి వేస్తావు? ఏమో అప్పటికి ఎవరికొకటి చేసేస్తాం. అదైతే చెప్పవు కానీ సరే, ఎవరు వస్తే అంటే ఏ పార్టీ నుంచి గెలిస్తే మాకు అన్ని జరుగుతాయి అనుకుంటున్నావు నువ్వు అంటున్నా. కానీ ఇప్పుడేమో ఎత్త కేసీఆర్కి వేయచ్చు, దానికి చెప్పను. ఇక మీరు లోపల పెట్టుకున్నారు కానీ చెప్పరు ఇంకా. చెప్పను. కేసీఆర్ అని ఇచ్చినేమో 3 ఏళ్ళు, అమ్మ నేను దిగేసరికి మీకు 5 ఏళ్ళు చేస్తాను అన్నాడు కేసీఆర్. వీడు ఒక్కసారి 4 ఏళ్ళు అంటుంటే మా గ్రామ కలిగి ఈయన గెలిపించాం. ముసలిళ్ళంతా ఈయనకి వేసారు అమ్మా. వేసినా ఏమిచ్చాడు? బస్ ఎట్టాడు. బస్సునే ఎక్కుతామా? ముసలివాళ్ళు మేము ఎక్కడికి వెళ్తాం? వెళ్ళాం, ఇంట్లోనే ఉంటాం అమ్మా. అది జాబులు చేసుకున్న పనికి వస్తుంది ఆ బస్సు. మన కేసీఆర్ వస్తే బాగుంటుంది. ఎలక్షన్లు వచ్చింది, 2 రోజులు ఉన్నాయి అమ్మ. ఓటు ఇప్పుడు ఎక్కువ కాంగ్రెస్ కే పడుతుందండి. కాంగ్రెస్ ఎవరికి వేస్తాం అనుకుంటున్నారు? మాదేమో అప్పుడు కొలది అంతే, ఆ టైంలో వేస్తారు అంతే. మరి ఏది వస్తే మీకు సమస్యలు? ఏది కాదండి, ఓటు పోకూడదని వేసుకుంటా అంతే. ఓటు పోకూడదని వేసుకుంటాం అంతే. మీ సమస్యలు తీరాలంటే, సమస్యలు అంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా సమస్య తీరిందని చెప్తారండి. ఈ ఏరియాలో ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అవును, అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ కు 2 సార్లు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కు ఒకసారి ఇచ్చారు అవకాశం. కానీ ఆ పైన బీజేపీ ఉంది, కరెక్ట్ మీకు తెలుసు. బీజేపీ ఉంది, ఒకసారి బీజేపీ కూడా ఒకసారి అవకాశం ఇస్తే ఎలా చేస్తారన్నది కూడా చూడాలి. వీళ్ళు బెనిఫిట్ చేయలేదు అనుకో, నెక్స్ట్ మళ్ళీ జనాలే మార్చేస్తారు. అంతే కదా, ఇది ప్రజాస్వామ్యం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అన్నారు.